చాలామందికి నాకు బాబా అంటే చాలా ఇష్టము అనే విషయం తెలుసు. నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. కానీ బాబా నేను ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు కూడా దూరం అయినా నువ్వు తట్టుకొని నిలబడిగే శక్తి నీ లోపల ఉంది అనే విషయం నాకు గుర్తు చేశాడు. ఎందుకు అంటారా, నేను చాలా రకాలుగా, చాలా విధాలుగా చాలా సెన్సిటివ్. ఎవరైనా ఏదన్నా అన్నా కూడా అది తీసుకోనికి చాలా ఏడ్చేస్తూ ఉంటాను, తొందరగా ఏడుస్తూ ఉంటాను అన్నమాట. కాకపోతే మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే నా లైఫ్లో నాకు చాలా అంటే చాలా వచ్చాయి. కానీ వాటిని ఏ రోజు కూడా ఇది కష్టమని నేను భావించి వాటిని తీసుకోలేదు. నవ్వుతూనే రిసీవ్ చేసుకున్నాను. నవ్వుతూనే ఇది నా లైఫ్ కదా, ఇలానే ముందుకు వెళ్ళాలి కదా, ఇలానే మూవ్ ఆన్ అవ్వాలి కదా అని ఆలోచన చేస్తూ ఎన్నో విధాలుగా ట్రగుల్స్ పడినా కూడా చివరికి ఆయన ప్రాణం నా కళ్ళ ముంగట పోతూ ఉంటే చూసిన ఈ గుండె అనేది అసలు దాన్ని తీసుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టమైందనమాట. మీరు అనుకోవచ్చు ఈమెకు ధైర్యం ఎక్కువ అని మీరు అంటూ ఉంటారు. కానీ ఆ సిచ్యువేషన్ అది నా మైండ్కు గుర్తొచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అరే లైఫ్, అరే ఇంత ప్రాణం నేను పెట్టుకున్నానే, ప్రాణం పెట్టుకున్న మనిషే దూరం అయ్యేలాగా బాబా చేశాడు. ఇంకా బాబా కూడా నాకెందుకు అన్నట్టుగా బాబా మీద కూడా చాలా కోపం వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ బాబా నాకు నేర్పిన ఒక్క గుణపాఠం ఏంది అంటే, లైఫ్లో నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, ఇది నా ప్రాణం వాళ్ళకి ఇచ్చేంత ప్రేమ నీలో ఉన్నా కూడా అవన్నీ కొన్ని రోజుల బంధం మాత్రమే. వాటన్నిటినీ నువ్వు ఎక్కువగా తీసుకొని నీ మనసుని, నీ టెన్షన్స్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు, ఎంత టెన్షన్ తీసుకుంటున్నావు అనే విషయం బాబాకు అర్థమయ్యి ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయిన ఒక ధైర్యం మాత్రం నాలో కల్పించాడు. చాలామంది అనుకోవచ్చు బాబాని నమ్మడం వల్ల నీకేం మంచి జరిగింది అని అంటూ ఉంటారు. బాబా ఏ రోజు కూడా నాకు అన్యాయం చేయలేదు, ప్రతిదీ మంచిగానే చేశాడు. కానీ మన జీవితాన్ని మనం ఎలా తీసుకోవాలి అనే విషయం మనకు తెలిసి ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయం మనకు తెలిసి ఉండాలి. మా చేతులారా మేము తప్పు చేస్తే బాబా ఏం చేయలేడు కదా, అది గుర్తుపెట్టుకోండి.